The prosperity of a believer begins with the prosperity of his spirit. విశ్వాసి యొక్క అభివృద్ధి దేనితో ఆరంభమవుతుందంటే తన ఆత్మ వర్ధిల్లుటతో ఆరంభమవుతుంది. Now there are ways to be prosperous. Listen. మీరు వృద్ధి చెందటానికి మార్గంలోనే లోక పద్ధతి ఉంది, వాక్య పద్ధతి ఉంది. వాక్యం యొక్క పద్ధతి ఏంటంటే యు నీడ్ టు ఒబే టు ద వర్డ్. నేను అందుకే చెప్తున్నాను, దేవుని వాక్యమునకు నీవు కనుపరచు నీ విధేయత ఏమి చేస్తుందంటే వర్షము లేని సంవత్సరమును కూడా, అంటే రిసెషన్ టైంలో కూడా, మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా, పరిస్థితులన్నీ ప్రతికూలమైనప్పుడు కూడా చింత నొందకుండా, కాపు మానకుండా నీవు వృద్ధి చెందినట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకనంటే ఈ వృద్ధి నీ ఆత్మలో నుంచి కలుగుచున్నది గనక ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని